నమస్కారం ప్రజలారా. ఈయనకు పైన టోపీ ఇచ్చింది నేను పెద్ద మనిషిని, నేను ఏం చేసినా చెల్తాది, నన్ను ఎవడు ఆపేవాళ్ళు లేడు, లా అండ్ ఆర్డర్ అంతా నా చేతిలోనే ఉండాలి, నేనేం చెప్తే అయ్యే సాక్ష్యాలు, ఒకడికేమి నేనేమి ఇది చూడబడలేదు, నాకు సంబంధించినటువంటి మంత్రి అయినా, నాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినా, నాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయినా, నాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జు, వాళ్ళకు నేను మంచి చేయాలా, వాళ్ళు తప్పు చేసి రానిలే, నేను కరెక్ట్గా వాళ్ళు ఏం తప్పు చేయలేదని చెప్పి నేను రాయాలా, సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే తారుమారు చేయాలని చెప్పి ఏమన్నా ఈ పోలీసు వాళ్ళకి ఈ టోపీలు, ఈ కథ, ఈ వ్యవహారాలు, యూనిఫామ్ ఇచ్చినారా అంటే సీమరాజు ఎందుకు చెప్తున్నాడు ఈ నేను అనుకుంటారేమో. ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన దాంట్లో ఈ నలుగురు పోలీసు అధికారులు ఏ విధంగా సాక్ష్యాధారాలను తారుమారు చేసినారో, ఈరోజు వీళ్ళ బతుకు ఏమైంది అనే దాని మీద ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. మీరు ప్రజలు పన్నులు కడితే జీతభత్యాలు తీసుకొని మీ ఇంట్లో మీ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు పోలీసు వాళ్ళు. అందరినీ అనడంలా, కొంతమంది పోలీసు అధికారులకే చెప్తున్నా, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనో, ఆయన మా ఇన్ఛార్జి చెప్పినాడనో, బొంగులో ఓడి చెప్పినాడు, బఫూన్ గారు చెప్పినాడని ఎవరైతే పోలీసు అధికారులు అతి ఉత్సాహంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటారో, టేబుల్ కింద చేతులు పెట్టి వసూలు చేసినటువంటి పోలీసు అధికారులు ఎవడైతే ఉంటాడో వాళ్ళకే చెప్తున్నా, బతుకులు ఈ విధంగా తగలబడతాయి. మీరు వాళ్ళ మోచేతి నీళ్లుగా తాగుతుంది. ప్రజలు పన్నులు కడితే జీతభత్యాలు తీసుకొని మీ కుటుంబాలని మీరు పోషించుకుంటా ఉన్నారు. ఏ పోలీస్ అధికారి అయినా సరే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వాడిని ఏ విధంగా మీరు రక్షించినారు? ఈ పోలీస్ అధికారులంతా ఈ నలుగురు ఏమయ్యా అంటే, ఆయన ఎమ్మెల్సీ అయితే ఏమన్నా 2 కొమ్ములు వచ్చినాయా? లేదు మీరు పోలీసు వాళ్ళు అయితే ఏమన్నా మీకేమన్నా 2 కొమ్ములు ఏమన్నా వచ్చినాయా? ఈరోజు మీ బతుకేమైంది? ఏం పోలీసు వాళ్ళు ఏమి మీరు ఏం చెప్తే అది, ఏ కథ అంటే అదే కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మీరు మనకు సంబంధించినటువంటి బోగ్గాడు ఎవడైతే ఉంటాడో వాడు చెప్తే అదే, ఇంకా ఆ విధంగానే ముందుకు పోయినారు గతంలో. ఏంది విషయమో ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడితో కుమ్మక్కైన ఫలితం. అదనపు ఎస్పీ, ఎస్డిపిఓ, సిఐ, ఎస్ఐలపై సస్పెన్షను. నాటి విచారణలో లోపాలపై శాఖపరమైన విచారణకు ఆదేశం. చూడండి ఏమి కథ, ఎందుకంత అంత ఎగిరిగిరి పట్టం ఎందుకు? ఏమి ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా వచ్చేమన్నా మిమ్మల్ని కాపాడతాడా? ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా మీకు పోస్టింగ్ లేపగలుగుతాడా? ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా ఇప్పుడు మీకు రక్షణకు ఉంటాడా? ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా మీ కుటుంబాలను చూసుకుంటాడా? మీ బిడ్డలు చదువులు ఏమన్నా చెప్పించాడా? మీకు లక్షణంగా మీరు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని పోలీసు అధికారులు అయినారయా. ఒకడు మోచేతి నీళ్ళు ఏంది మీరు తాగేది, ఒకడు చెప్తే ఏంది మీరినది. చట్టం ఐపీసీ ఏం రాసున్నదో దాన్ని ఫాలో కాండి. వాడిని రక్షించాలని చెప్పి ఈరోజు మీ కుటుంబాలు రోడ్లు పడినాయి. ఈ నలుగురు అధికారులు పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు వీళ్ళ కుటుంబాలు రోడ్లు పడినాయా? మీ బిడ్డలు బాధపడతారు, మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు మీరు చేసినటువంటి లంగా పనికి. అదేవిధంగా కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నాటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నాడు నిందితులతో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోంది. వారిపై ఇప్పటి ప్రభుత్వమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ కేసు పర్యవేక్షణ లోపాలు బాధ్యులుగా పేర్కొంటూ డిఎస్పీలుగా పనిచేసిన భీమారావు, పి మురళీకృష్ణారెడ్డి, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై శాఖపరమైనటువంటి విచారణ చేపట్టాలని ఆదేశించారు. నాటి కేసులో ఎవరి పాత్ర ఏమిటి? రక్తపు మరకలు ఉన్న అనుమానాస్పద మృతిగానే, రక్తపు మరకలు ఉన్నాయి ఉన్నా కూడా అనుమానాస్పదంగానే మృతి చెందినాడు అంటారు ఈ పోలీసు అధికారులు. ఈరోజు ఏమైంది? సస్పెన్షన్ ఎవరి మీద పడింది? ఎమ్మెల్సీ అనంతబాబు ఆడినాడు, ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ఆడినది. మీరంతా ఒకటై అమాయకమైనటువంటి ఒక దళిత డ్రైవర్ని చంపి వాడిని మళ్ళా డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ మీద ఎటువంటి దర్యాప్తు లేకుండా, ఎటువంటి విచారణ లేకుండా ఎమ్మెల్సీ అనంతబాబు 4 రోజులు ఉన్నాడు, మళ్ళీ జగనన్న బెయిల్ ఇప్పించినాడు, మళ్ళీ బయటకు వచ్చినాడు. బయటికి ఏ విధంగా వచ్చినాడో చూడు. ఓడి ఏమి సేవ చేసి జైలుకు పోయినట్టు, మరి ఆ సేవలను గుర్తించి బెయిల్ ఇచ్చినట్టు అంత బకోడిగాళ్ళు, అంత బేకారు పనులు చేసి ఈరోజు మాట్లాడతారు ఈరోజు ఈ పోలీసు అధికారులు. అదేవిధంగా మొత్తం వారి దర్శకత్వంలోనే అంట కేసు విచారణ అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఏలూరు ఐజీగా పనిచేసిన
పాలరాజు పర్యవేక్షణలోనే సాగింది. అనంతబాబు హత్య చేసినట్లు ఎస్పీకి తెలిసినా రోడ్డు ప్రమాదంగానే చిత్రీకరించడం, శవ పంచనామాను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఈ లుసుగులపై నివేదికను డీజీపీ కార్యాలయానికి పంపించారు. చెప్పండి, శవ పంచనామా చేశారు, పంచనామాను కప్పిపుచ్చేందుకు ఏ విధంగా ఏమి చేసినారని చెప్పి రాండి, ఇప్పుడు మొత్తం అన్నీ బయటికి పెట్టండి. ఢిల్లీలో అనంతబాబు కేసు విచారణ నవంబర్ 30లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అనంతబాబు శుక్రవారం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఢిల్లీలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించినారంట. కేసు విషయమే న్యాయ నిపుణులు, నేతలు ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య లక్ష్మీ దుర్గా కొన్ని రోజులుగా పరారీలోనే ఉన్నారు. ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ దరఖాస్తు చేశారు. ఎందుకు చేస్తారు ముందస్తు బెయిల్? ఏం అవసరం? ఏంది ఏమినా కూడా నేను ఒకటే చెప్తా, చేతులు ఎత్తి పోలీసు వాళ్ళకు మీరు ఇష్ట ప్రకారం ఎవడు దారేపోయే దానని చెప్పినాడని, లేకంటే ఇంకొకటి చెప్పినాడని చెప్పి మీరు వాళ్ళ దగ్గర మార్కులు వేసుకోవాలని చెప్పి పోతే బతుకులు ఈ విధంగానే తగలబడతాయి. అర్థమైందా? బతుకులు ఈ విధంగానే తగలబడతాయి. అమాయకుడైనటువంటి ఒక దళిత బిడ్డ చనిపోతే ఏ విధమైనటువంటి న్యాయం చేశారా మీరు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి గతంలో ఖచ్చితంగా అనుకున్నారు. ఈరోజు వేటు ఎవరి మీద పడింది? ఎమ్మెల్సీ అనంతబాబు ఏమో ఎక్కడికో పోయినాడు అజ్ఞాతంలోకి, వాళ్ళ భార్య కనపడుకుంటా పోయింది పరారీ. ఈరోజు మీరు ఆడికి పోయినారు, మీరు అయ్యే పోలీసు కూడా వేసుకున్నారు. ఈరోజు సస్పెన్షన్ ఎవరి మీద పడింది? మీ మీద పడింది. ప్రజానికం మీ గురించి ఏమనుకుంటారో అనేది ఒకసారి ఆలోచన చేసుకొని కొద్దిగా మోచేతి నీళ్ళు తాక్కుండా మీరు ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బులతో జీతభత్యాలు తీసుకొని మీ కుటుంబాలను పోషిస్తారని చెప్పేది ఒకసారి ఆలోచన చేసుకోమని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఎమ్మెల్సీ చేసినటువంటి లంగా బఫూన్ హౌలే డకాయిట్ పని ఏదైతే ఉండదో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా ఎమ్మెల్సీ అనంతబాబుకి శిక్ష పడుతుంది. ఎందుకంటే ఎవడు కూడా తప్పు చేసేవాడు ఈ బుద్ధు తిరగొచ్చు, రేపు మొన్నాడట ఖచ్చితంగా లోపలికి పోయే రోజులు అతి త్వరలోనే ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.